ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. God for you, God for you. Subscribe. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనము. అంతము వరకు సహించినవాడు ఎవడో వాడే రక్షింపబడును. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం అంటేనే సత్యాన్ని తెలియజేసే గ్రంథం. ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. ప్రభువు సత్యమై ఉన్నప్పుడు ఆయన సత్యమే మాట్లాడతాడు కదా. చెప్పుచున్నాడు ఏమనో తెలుసా? అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు అని. అంటే అంతము వరకు మనము సహించాలి. ఏమి సహించాలి? ఎందుకు సహించాలి? ఏమి సహించాలి? ఎందుకు సహించాలి అంటే 12వ వచనంలో రాయబడి ఉంది, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏం జరుగుతుందట? అక్రమము విస్తరిస్తుందట, అందుకని ప్రేమ చల్లారుతుందంట. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము 2 రకాల మనుషుల మధ్య తప్పకుండా జీవించాల్సి ఉంటుంది. ఒకటి అక్రమదారులు, మరొకరు ప్రేమ లేనివారు. ఈ ఇద్దరి అంటే ఈ 2 రకాల మనుషుల మధ్య మనం బ్రతకవలసి ఉంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంతము వరకు మనం సహించాల్సిందే. అనొద్దు నువ్వు, ఇలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేసింది, అలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేసింది అని. పరిశుద్ధ గ్రంథం ముందే చెప్తుంది, అక్రమము విస్తరిస్తుంది అని. దాని వలన ఏమవుతుంది? ప్రేమ చల్లారుతోంది. కాబట్టి ప్రేమ చల్లారినప్పుడు, మనిషికి మనిషికి మధ్య ప్రేమ లేనప్పుడు ఆ భావము, ఆ యొక్క ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అదొక పెద్ద నరకంలాగా ఉంటుంది. ఇష్టం లేని భార్యతో కాపురం, ఇష్టం లేని భర్తతో కాపురం, ఇష్టం లేని బంధువుల మధ్యనే కాపురం, ఇష్టం లేని జనము మధ్యనే నివాసం, నమ్మక ద్రోహుల మధ్యనే నివాసం, నమ్మక ద్రోహులతోనే వ్యాపారం, నమ్మక ద్రోహుల మధ్యనే ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తప్పనిసరి. కాబట్టి మనము ఈ రెండింటిని ఫిక్స్ అయిపోవాలి. ఖచ్చితంగా అక్రమార్కుల మధ్యను, ప్రేమ లేని వారి మధ్యను మనము జీవించాల్సి ఉంటుంది. కనుక మీరేం చేయాలి అంటే ప్రిపేర్ అయిపోయి, సిద్ధపడిపోయి వారి మధ్యన జీవించడానికి అలవాటు పడండి, నేర్చుకోండి. కానీ గుర్తుంచుకోండి, మీ సత్క్రియలను సకల జనులకు తెలియజేయండి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి మధ్య మనం జీవించినప్పటికీ నీవు నేను క్రైస్తవరాలిని అనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీ సత్క్రియలు సకల జనుల ఎదుట ప్రకాశింపనీయండి అని వాక్యము తెలియజేస్తోంది. గనుక మీ ప్రేమ, వారు ద్వేషించేవారు కానీ మనం ప్రేమిద్దాం. వారు అక్రమంగా జీవించేవారు, వారిని మనం క్షమిద్దాం. ప్రేమ లేని వారిని కూడా ప్రేమిద్దాం. అక్రమం చేసిన వారిని కూడా క్షమిద్దాం, ప్రేమిద్దాం. ఎందుకంటే వాళ్ళతో కలిసే మనం ముందుకు సాగిపోవాలి. మరి అక్రమము చెయ్యని వారి మధ్య, ప్రేమగా ఉండే వారి మధ్య వెళ్ళి జీవిద్దాం కదా అని మీరు అనొచ్చు. ఎక్కడుంటారు? ఎక్కడికి వెళ్ళినా జరిగేది మాత్రం చివరికి ఇదే. ఏంటి? అక్రమమే జరుగుతుంది.
ప్రేమయే చల్లారుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరితో జీవించినా సరే. కాబట్టి రెండే 2 ఆప్షన్లు మనకి దొరుకుతాయి, మిగులుతాయి. ఈ ఇద్దరు రకాల మనుషులే దొరుకుతారు, మిగులుతారు. వీరి మధ్యనే మనం జీవించాలి. ఈ సత్యాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అయిపోండి. ప్రార్థనాపూర్వకంగా ప్రిపేర్ అయిపోండి. వాక్యానుసారంగా ప్రిపేర్ అయిపోండి. ముందుగానే మనసును సిద్ధపరచుకోండి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ విషయం మనకి తెలవడము ఇది కొత్తగా వచ్చు. కానీ ప్రభుకెప్పుడో తెలుసు. ప్రభు ఎప్పుడో ముందే చెప్పేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత సర్వసత్యాన్ని తెలియజేసే మన ప్రభు కాక మన రక్షకుడు ఎవరున్నారు? ఇటువంటి విషయాలన్నీ తెలియజేసి ప్రభు నీకు జ్ఞానమును, కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే అంతము వరకు అనగా చివరి వరకు మనము సహించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన క్రీస్తు కుమారుడయ్యుండి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడట. మరి మనము ధైర్యం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఉత్సాహం కలిగి ఉండాలి, తుదమట్టుకు స్థిరంగా ఉండాలి. అంటే చివరిదాకా ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము. చాలామంది ధైర్యాన్ని కోల్పోతున్నారు, భయానికి గురవుతున్నారు. ధైర్యంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఇంకా చాలామంది నిరీక్షణ కోల్పోతున్నారు. అంటే ఎదురు చూపులు లేకుండా నిరుత్సాహులైపోతున్నారు. లేదు, నిరీక్షించాల్సిందే. ఇంకా చాలామంది ఉత్సాహం లేకుండా నిరుత్సాహులైపోతున్నారు. ఇంకా అవుతుందంటావా, ఇంకా జరుగుతుందంటావా, ఇంకేముందులే, ఇంకెందుకులే, ఇంకేం చేద్దాంలే అని అనుకుంటున్నారు. ఇక చాలే అని అనుకుంటున్నారు. కానీ వాక్యం మనకు అలాగున సెలవివ్వడం లేదు. వాక్యం సెలవిస్తోంది ధైర్యంగా ఉండమని. వాక్యం సెలవిస్తోంది నిరీక్షణ కలిగి అనగా ఎదురు చూపు కలిగి, తర్వాత ఉత్సాహము కలిగి ఉండమని వాక్యం సెలవిస్తోంది. ఎప్పటిదాకా? తుదమట్టుకు. ఇది కూడా తుదమట్టుకు, చివరిదాకా ఉండాల్సిందే. ఎట్లా? స్థిరంగా. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా మనకు ఉండాలి. వీటిని మనం గట్టిగా పట్టుకుని ఎడల మనమే ఆయన ఇల్లుగా ఉంటామంట. ఇప్పుడు మనం ఆయన ఇల్లుగా ఉంటే ఆయన ఇంటికి కుమారుడై ఉంటాడు. దేవుడికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంటికి కుమారుడు నమ్మకముగా ఉంటాడు. ఇంటికి కుమారుడు నమ్మకముగా ఉండాలి అంటే మనము చెప్పుకున్నాం కదా, 2 రకాల మనుషుల మధ్య ధైర్యంగా ఉండాలి. అంతేకాకుండా పరిస్థితులు ఏ విధంగా ఎదురొచ్చినా నిలబడగలిగే ధైర్యము మనకుండాలి. నిరీక్షణ ఉండాలి, అంటే ఓపిక, ఉత్సాహం ఉండాలి అటువంటి వారి మధ్య కూడా. కాబట్టి నిరుత్సాహపడకుండా మనం ఉండేది ఇటువంటి వారి మధ్యనే అని ప్రిపేర్ అయిపోయి చక్కగా ప్రభు కృపను బట్టి ముందుకు సాగాలని, అట్టి శక్తిని, జ్ఞానమును ప్రభువు మనకు అనుగ్రహించాలని ప్రార్థనలో వేడుకుందాము. మా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు. అవును తండ్రి, మీరు మాకు చెప్పేవన్నీ కూడా సర్వసత్యములు. అవును తండ్రి, మా జీవితంలో మేము చూస్తూనే ఉన్నాం ప్రభువా. అక్రమం విస్తరిస్తోంది ప్రభువా, ఆ తర్వాత ప్రేమ చల్లారిపోతోంది ప్రభువా. తండ్రి, ఇటువంటి అక్రమార్కుల మధ్య, ప్రేమ లేని వారి మధ్య అయ్యా, పసి హృదయాలు, ప్రేమ కలిగిన హృదయాలు కలిగి మేము ఎలాగును జీవించాలి ప్రభువా. నీ ఆత్మశక్తి, నీ కృప మాకు తోడుంటే తప్ప
అది సాధ్యం కాదు ప్రభువా. తండ్రి, మాకు తోడుగా ఉండండి. నీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. నిత్యము మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని, ఇటువంటి వారి మధ్య మేము జీవించడానికి మాకు అట్టి ఓర్పును, ధైర్యమును, నిరీక్షణను, ఉత్సాహమును దయచేసి నీ కృప చొప్పున మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచమని, నిత్యము మా చేయి పట్టుకుని నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. God for you. Subscribe.